కాంగ్రెస్ మార్కట సామాజిక న్యాయం ఎక్కడ క్వశ్చన్ మార్కు యాదవులకు అందని మంత్రి పదవి ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తున్న యాదవ సామాజిక వర్గానికి దక్కని ప్రాధాన్యత రాష్ట్రంలో రెండో అతిపెద్ద బీసీ వర్గంపై రేవంత్ సర్కారు వివక్ష పొందింది. అంటే ముదిరాజుల కంటే ఈ రాష్ట్రంలో ముదిరాజుల తర్వాత బీసీలలో అత్యధికంగా జనాభా ఉన్నది యాదవులే. మన చాట్ జీపీటీ చెప్తున్న దొంగ లెక్క ప్రకారం 21 లక్షలు ఉన్నారు, ముదిరాజులు 26 లక్షలు ఉన్నారు. మరి యాదవులకు మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళు అయింది ఇస్తలేదని చెప్పేసి మా నవీన్ యాదవ్ బొమ్మేసి పెట్టిరా ముచ్చట. మరి వాస్తవంగా మరి రేవంత్ అన్న ఇప్పుడు ఆయన రేవంత్ గౌడ్ కాబట్టి పొన్నవన్నకి ఇచ్చిండు, రేపు రేవంత్ ఉద్దీన్ కాబట్టి అజారుద్దీన్కి ఇచ్చిండు, రేవంత్ రెడ్డి కాబట్టి రెడ్డిలకు ఇచ్చిండు. మరి రేవంత్ యాదవ్ ఎప్పుడైతావా చెప్పరాదు అది కూడా రోజు. నువ్వు రేవంత్ యాదవ్ అని చెప్పుకున్నాక మాకు ఇవ్వవా? ఇక చూడరా, రాష్ట్రంలో రెండో అతిపెద్ద బీసీ వర్గంపై రేవంత్ సర్కారు వివక్ష చూపిస్తుంది. యాదవుల్లో మొదలైన సెగ ఒకే ఒక్క ఉప ఎన్నిక ఎమ్మెల్యే ఆపై నామమాత్ర పదవులతో సరిపెడతారా? సామాజిక మేధావుల ప్రశ్న. మంత్రివర్గ విస్తరణలోనైనా పెద్దపీట వేయకుంటే కాంగ్రెస్కు వెన్నుచూపే ప్రమాదం ఉంది. ఇక ఓటు బ్యాంకుకు వాడుకోవడం తప్ప రాజకీయాలకు నోచుకొని యాదవ బిడ్డలు. ఇప్పుడు మా నల్గొండ జిల్లా ఉన్నది, మా నల్గొండ జిల్లాలో సగం మంది ఎమ్మెల్యే గెలిచేది యాదవుల ఓట్లతోనే. నల్గొండ జిల్లాలో మెజార్టీగా యాదవులు ఉంటారు. మరి మా ఓట్లతోని గెలిచి మా ఓట్లతోని మీరు ఎమ్మెల్యేలు మంత్రులు అయినాక ఆడపా దడప ఆడొకటి మా యాదవ బిడ్డ ఉంటే మంత్రి పదవి ఇయ్యరా? ఇప్పుడు 2.5 ఏళ్ళు కావాల్సింది, 3 తుప్పకాయలు. ఆ 3 మా నవీన్ యాదవ్ కొట్టి ఏమంటున్నామే తప్ప అనే బై ఎలక్షన్లో కొట్టుకొచ్చిండు, ₹1 ఖర్చు పెట్టుకుండు. ఇప్పుడు క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళకి కష్టపడలకి ఇస్తే తప్పే ఉన్నది. లేదు ఈయన కాకపోతే మా బీర్ల ఐలన్న గిరి. అసలు ఇక మీ కాంగ్రెస్లో యాదవులు చెప్పడానికి పెద్ద నాయకులుగా అనిపించలేరు. ఇక అంతో ఇంతో మనకు గెలిచిన నవీన్ యాదవే ఫేస్గా అనిపిస్తుంది. యాదవులకు రాజకీయ అవకాశాలు ఇవ్వకపోతే మీకు రేపు రాజకీయ అవకాశాలు కల్పించరు. 20 లక్షల ఓట్లు లేకపోతే మీరు రేపు తుప్పకాయలు కూడా గెలవరు. ఇలా బీఆర్ఎస్ ఓడిపోయింది 20 లక్షల ఓట్లతోనే అధికారం. దాని అర్థం ఏంది? యాదవులకు అధికారాన్ని తీసుకొచ్చే అంత దమ్ము ఉంది, అధికారాన్ని దించే అంత దమ్ము ఉన్నది. బీసీలలో మేజర్గా యాదవులు, పద్మశాలులు, గౌడనలు, ముదిరాజులు ఈ 4 కులాలను పక్కన పెడితే మీరు సంకనాగిపోతారు ఏ పార్టీ సరే. ఒక వారిది అయితే రాసిరా. తర్వాత తమిళనాడులో పొలిటికల్ హీటట. విజయ్ పార్టీ కార్యాలయానికి నిప్పిపెట్టినట్టున్నా. మరి మనోడు గెలుతాడని భయం అయింది వాళ్ళకు. ఇంకేంది సిరా చుక్క, ఆమె పేరు వింటే ఆంధ్ర పాలకులు చంద్రబాబు నాయుడు పేరు రాయాలనే భయమా? ఆంధ్ర పాలకు చంద్రబాబు నాయుడు గుండెల్లో వణుకు. ఆమె పాటే ఒక విప్లవ గొంతుక. పాట కదిలితే చాలు ప్రతి తెలంగాణ పౌడి రక్తం ఉరకలు వేయాల్సిందే. కార్పొరేటు శక్తుల వెన్నులో వణుకు పుట్టించిన నికార్సైన బహుజన ధీర నారి భువనగిరి గడ్డకు గుర్తింపు. యాదవ సమాజానికి తీరని లోటు బెల్లి లలిత గారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆమె గొంతు ఒక అజేయమైన ఆయుధం. శరీరాన్ని 16 ముక్కలు చేసినా ఆమె పాడిన పాటను ఎవరు చంపలేరు. తెలంగాణ గానకోకిలగా ఈ గడ్డ గుండెల్లో నిలిచిన అమర కిరణం. జోహార్ బెల్లి లలితక్క, నీ ఆశయాల పోరాటం నిరంతరం సాగుతూనే ఉంటుంది. జోహార్ బెల్లి లలితక్క, నీ పోరాటమే నేటి నా యాదవ సమాజానికి స్ఫూర్తి అని భాస్కర్ యాదవ్ ప్రజావాయిస్ బ్యూరో చీఫ్ ఈ కథనాన్ని ఇలా రాసుకొచ్చింది. సో బెల్లి లలిత గారి గురించి ఒక చిన్న మాట చెప్తా. తెలంగాణ ఉద్యమం అనేది నన్ను అడిగితే కేసీఆర్ కంటే ఎక్కువ ఇలా ఒకవేళ బెల్లి లలిత గారు బతుకుంటే బెల్లి లలితకే పేరు వస్తుండే. కానీ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, ఆనాటి ఎల్విరెడ్డి మాధవరెడ్డి గారు నయం లాంటి దొంగలతోని కుట్రలు చేసి చంపించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా పొడుగు మాట తప్ప
ఆనాడు ఈ తెలంగాణ ఉద్యమం పైన మొదటి రోజుల్లోనే ఈ బిడ్డ బెల్లి లలిత గారు ప్రయత్నం చేస్తుంటే గాన కోకిలై తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడుతూ ఉంటే పాటలు పాడుతూ ఉంటే ఓర్వలేక కన్నెర్రై ఆ బిడ్డను బలిగొన్నారు. ఈ ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఉమ్మడి ఏపీలో 16 ముక్కలు చేసిరు, ఒక్కొక్క శరీర భాగం ఒక్కొక్క దగ్గర పడేసారు. మరి ఆ తల్లి ఆత్మకు శాంతి కలాలని కోరుకుందాం.